ఇల్లు కట్టే జ్ఞానం అడగాలి దేవుణ్ణి. కొంతమంది స్త్రీలు జ్ఞానం లేక ఇల్లు కూలగొట్టుకుంటుర్రు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు కడుతుంది. మూడు రాలు అని అంటే మూఢత్వంతో ఉన్న వ్యక్తి ఇల్లు ఏం చేస్తుందట? తన చేతులారా కూడగొట్టుకుంటుందట. ఇంట్లో జరిగిన పరిస్థితులు, ఇంట్లో ఏదో భార్యాభర్తల మధ్యన జరిగే పరిస్థితులు చూడండి. ప్రతి ఇంటికి పొయ్యి ఉంటుంది. పొయ్యి లేని ఇల్లు ఏదైనా ఉందంటారా? అసలు పొయ్యి లేని ఇల్లు ఉండనే ఉండదు. ప్రతి ఇంటికి ఏముంటుంది? పొయ్యి ఉంటుంది. పొయ్యి ఉన్న కాడ పొగ ఉంటుందా? ఉండదా? ప్రతి ఇంటికి పొయ్యి ఉంటుంది. పొయ్యి ఉన్న కాడ సెగ ఉంటుంది. సెగతో పాటు పొగ కూడా ఉంటుంది. ఖచ్చితం అది కదా. అయితే భార్యాభర్తలకు కుటుంబ జీవితంలో పిల్లలు, కుటుంబం, పెద్దలు అందరు కలిసి ఉన్న కాడ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పరిస్థితిని కొంతమంది మూడు రాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మా ఆయన ఇటువంటోడు, మా అత్త అటువంటిది, మా మామ ఇటువంటోడు, మా ఇంట్లో కుటుంబం ఇల్లుతో ఉంటుంది. ఓ మూడు రాళ్ళ నీ ఇంటిని గురించిన విషయాలు బయట వాళ్ళకు చెప్పడం నీ మూఢత్వం. నీ ఇంటిని నువ్వే కూలగొట్టుకుంటున్నావు. నీ ఇంటిని నీవే పాడు చేసుకుంటున్నావు. నీ ఇంటి గుట్టును నీవే బయట పెట్టుకుంటున్నావు. ప్రతి ఇంటికి ఉంటుంది తెలుసా? ప్రతి ఇంట్లో పొయ్యి ఉంటుంది. పొయ్యి ఉన్న కాడ సెగ ఉంటుంది. సెగ ఉన్న కాడ పొగ ఉంటుంది. ఎవరు చెప్పుకోరు. బుద్ధి లేని పరిస్థితుల్లో బుద్ధి లేని వారే తమ ఇంట్లోని విషయాలు తీసుకుపోయి బయట వాళ్ళకు, మా ఆయన ఇట్లా, మా పిల్లలు ఇట్లా, మా పిల్ల మంచిది కాదు, మా పిల్లగాడు మంచోడు కాడు, వాడు మాట అయినడు, మా అత్త ఇట్లా, మాకు ఆడబిడ్డ ఇట్ట. వేస్ట్ ఫెలోస్, మూడు రాళ్ళు ఇల్లు కూలగొట్టుకుంటున్నారు. కాబట్టి భర్త రాజు అయితే భార్య ఎట్లా ఉండాలి? మంత్రిగా ఉండాలి. చక్కని ఆలోచన చెప్పాలి. ఇష్టం. ఒకవేళ నీ ఆలోచన నచ్చితే రాజు తీసుకోవచ్చు. ఆలోచన నచ్చలేదనుకో కాదనొచ్చు. కాదన్నంత మాత్రాన నువ్వు నా మాట మీరావని ఆయన మీద ఏం గొడవ పెట్టుకోవద్దు. అర్థమైందా? కాబట్టి జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. కాబట్టి స్త్రీలు దేవుని ఏమడగాలి? ప్రభువా, నా ఇల్లు కట్టుకునే జ్ఞానము నాకు ఇవ్వు అని అడగాలి.